హాయ్ నమస్తే మాధవ్ మలయాళ జిందగీ మీడియా ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్స్ జరిగి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. వెంటనే ఉప ఎన్నికలు రావడం, దాంట్లోనే జిహెచ్ఎం ఎన్నికలు రావడం, అధికార పార్టీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ రావడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ పాలిటిక్స్ హాట్గా మారి అందరిలో వేడి పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఏం జరుగుతోంది ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి జయప్రకాష్ గారు జిందగీ స్టూడియోకి వచ్చారు. వారిని తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జయప్రకాష్. నమస్తే మాధవ్ గారు, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ద సేమ్. నేను మీతో పాటు మీ సబ్స్క్రైబర్స్కి మరియు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సో మనం పరిశీలిస్తున్నాం, ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైట్. అది అంటే మనం ఊహించినటువంటిది, అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా లేదు. కానీ ఉప ఎన్నికలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్టయితే ఈరోజు కల్లుల్లా కాంగ్రెస్ కనిపిస్తుంది. బీజేపీ పార్టీ మాత్రం కమల వికాసం చూపించినటువంటి నేపథ్యం. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటారు? సో దుబ్బాక ఎన్నికలు చూసుకున్నట్టయితే రామలింగారెడ్డి గారి మరణం తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. అది దురదృష్టకరమైన విషయము. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇప్పుడు నాగార్జున సార్లు కూడా అదే నోబెల్ నర్సయ్య గారు చనిపోవడం, అది దురదృష్టకరమైన విషయమే. అయితే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికల మధ్యలో జిహెచ్ఎం సెలక్షన్ కూడా వచ్చాయి. అయితే నాగార్జున సాగర్ ఇంకా కాలేదనుకోండి. సో దుబ్బాక ఎన్నికలు గమనించినట్టయితే దుబ్బాక ఎన్నికల్లో మనం ఒకటి గొప్ప విషయాన్ని విశ్లేషించవచ్చు. భాజపా 2019 ఎలక్షన్స్ నుంచే తన యొక్క పాగా ఇక్కడ వేసిందని చెప్పవచ్చు. 2019 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కేసీఆర్ గారు ప్రకటించినట్లు సారు కారు 16 అన్నట్టు, అలా కాకుండా దానికి వ్యతిరేకంగా భాజపా 4 సీట్లు పొందింది, కాంగ్రెస్ 3 సీట్లు పొందింది. సో అప్పుడే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత వచ్చిందని చెప్పొచ్చు కొద్దిగా. అయితే అక్కడి నుంచి భాజపా యొక్క ప్రస్థానం అనేది పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. అదేవిధంగా రామలింగారెడ్డి మరణం తర్వాత భాజపా దుబ్బాక ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పాగా వేయడము, భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా ఆయన ముందుకు రావడము, ఆయన యొక్క ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకోవడము, అంతేకాకుండా కేసీఆర్ మరియు ప్రభుత్వం మీద కూడా ఉన్నట్టు చిన్నపాటి కినుక కూడా ఇక్కడ దుబ్బాకలో భాజపా గెలవడానికి కారణమైపోయింది. అది పూర్తి స్థాయిలో పరాకాష్ఠకు చేరుకుంది ఎక్కడంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జరిగిన విషయం ఏంటంటే భాజపా యొక్క అనుకూల విశ్లేషకులు కూడా భాజపా కేవలం 30-35 వస్తాయి అనుకున్నారు. కానీ ఈరోజు ట్రెమెండస్గా 48 కార్పొరేట్ సీట్లు వచ్చాయి. అది గొప్ప విషయము. భాజపాకు ఒక రకంగా మేయర్ పదవి రాకున్నా కూడా భాజపాకి ఇది విన్నింగ్ అని చెప్పొచ్చు. భాజపాకి ఇది ఒక దక్కిన విజయం అని మనం విశ్లేషించవచ్చు. ఇది భాజపాకు భవిష్యత్తు ఎన్నికలకు బాట వేయచ్చు, భవిష్యత్తు ఎన్నికలు ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినట్టు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే అంశం అని మనం విశ్లేషించవచ్చు. సో మీరే చెప్తున్నారు కినుక, ప్రభుత్వం మీద ఉన్నటువంటి కినుక అంటే వ్యతిరేకత ఉండొచ్చు అన్నటువంటి మాట నేపథ్యంలో మనకు జనరల్ ఎలక్షన్ జరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు 2 సంవత్సరాలు కూడా పూర్తి. ఆ రోజు భారీ మెజార్టీ సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలోనే అంత ప్రజా వ్యతిరేక కారణం ఏంటంటారు? మనం ఇక్కడ గమనించవచ్చు. 2014లో కేసీఆర్ గారు గెలిచారు. అది పూర్తి స్థాయి తెలంగాణ అభిమానటువంటి విజయం అది. అంతేకాకుండా యావత్ తెలంగాణ కూడా కేసీఆర్ వెంట ఉండింది. 2019లో కూడా కేసీఆర్ వెంట ఉండింది, కాదనట్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ, ఒక చిన్న కంపారిజన్ చేయొచ్చు. 2004లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాగానే గొప్ప స్థాయి వరాలు ఇచ్చేశాడు. 2009కి వచ్చేసరికి 2004 వైఎస్ఆర్కి 2009 వైఎస్ చాలా తేడా వచ్చింది. 2009లో వైఎస్ఆర్ ఒక ప్రచండమైన శక్తికి ఎదిగిపోయాడు. సో కేసీఆర్ గారు కూడా ఇప్పుడు అలాగే శక్తికి ఎదిగారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ గారు తన యొక్క తెలంగాణ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, తను ఇచ్చినటువంటి ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో రెండోసారి అయినా తీరుస్తాడేమో అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. దురదృష్టం కొన్ని వాగ్దానాలు ఆయన తీర్చలేకపోయారు. ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రజలు కోరుకునేది ప్రత్యక్ష సంక్షేమాలే. ప్రజలు నువ్వు వెనక నుంచి బ్యాంకులో డబ్బులు వేస్తుంటే నడవదు, నీ డైరెక్ట్ చేతిలో పెట్టు, ప్రజలు ఆనందంగా ఫీల్ అవుతారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు నీకు వస్తున్నాయి సంబంధం లేదు, నియామకాలు అంటే చేపట్టాలి. యువత ఈరోజు నియామకాలు లేకుండా ఉండిపోయింది. సో యువతలో కూడా ఒక నిరుత్సాహం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా చాలా అంశాలు దీని వెనకాల ఉన్నాయి. సో ఇట్లా యువత అది కావచ్చు, అంతేవిధంగా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందలేవనే కినుక కావచ్చు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం మీద ఎంతో కొంత
ఈ కినుక అనేది ఉన్నది. అవి ఈ ఎలక్షన్స్లో మనకు ప్రస్ఫుటంగా కనబడ్డాయని చెప్పొచ్చు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగ సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి. ఉద్యోగులు కూడా ఆయన ఉద్యమ సమయంలో చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సమానంగా కేంద్ర ఉద్యోగులతో సమానంగా నేను మీకు జీతాలు ఇస్తానని చెప్పాడు. సో ఈ విషయంలో కూడా ఉద్యోగులు కూడా కొంచెము నిరుత్సాహంగా ఉన్నారు. పిఆర్సీ రాలేదు, మొన్న పిఆర్సీ ప్రకటించారు, దానికోసం కమిటీ విధించడం, అది కూడా ప్రజలు ఒక పిఆర్సీ ప్రకటించడం బాగానే ఉంది. అదేవిధంగా ఉద్యోగుల వయోపరిమితి పెంచడం కొందరికి నచ్చలే. ఎందుకంటే ఉద్యోగ వయో పరిమితి పెంచితే ఏమవుతుంది, ఉద్యోగాలు రావు, కొత్త నోటిఫికేషన్స్ రావు. అది నిరుద్యోగులకు చాలా హఠాత్ పరిమాణానికి ఎదురు దెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అట్లా నిరుద్యోగులు కూడా ఒక రకమైనటువంటి ప్రతిష్టంభన ఏర్పడింది, వాళ్ళకి అసంతృప్తి కూడా ఏర్పడింది. అయితే ఇంత మటుకు పిఆర్సీ రాకపోవడం కూడా చాలామందిని ఒక అసంతృప్తికి గురి చేసినట్టు అంశం అని కూడా మనకు చెప్పొచ్చు ఉద్యోగుల్లో. సో అంతేకాకుండా ఒక రకంగా ఇప్పుడు మీరు గమనించారు జిహెచ్ఎం సెలక్షన్స్ కూడా మనము చాలా మట్టుకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్లలో చాలా మట్టుకు ఉద్యోగులు అందరూ కూడా భాజపాకి వేసినట్టు మనకు ఇక్కడ గమనించవచ్చండి. సో ఉద్యోగుల ప్రస్తావన కొంచెం సేపు దాని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా వాళ్ళని అంటే ఓ లంచ్కి కూడా పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టుంది. మీరు మాటల్లో చెప్తూ ప్రచండ శక్తిగా కేసీఆర్ గారు ఎదిగారు అన్నటువంటి మాట నేపథ్యంలో నిన్నటి వరకు నియంత ఉన్న కేసీఆర్ ఎప్పుడు చెప్పుడే తప్ప వినని కేసీఆర్ ఈరోజు మళ్ళీ వినే స్థాయికి దిగజారని చెప్పొచ్చా? రైట్. అయితే నియంతృత్వం అనే పదం మన భారతదేశ రాజకీయాలకు వర్తించదు. విషయం ఏంటంటే కొంచెం ఆయన ఒక ముక్కుసూటిగా వెళుతున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి మెజారిటీ ఉండింది, కేసీఆర్ గారికి మెజారిటీ ఉంది ఆయనకు. అదేవిధంగా పార్టీలో అతనే బలమైన నేత, నంబర్ 1 అతనే. కాబట్టి తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవాళ్ళు కానీ లేకపోతే తన నిర్ణయాలు తన సొంత నిర్ణయాలు తనే తీసుకుంటానని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని బలమైన పాత్ర పోషిస్తాయి. దురదృష్టవశాత్తు తెలంగాణలో ప్రతిపక్షాలు లేవు. సో ఉన్న ప్రతిపక్షాలలో కాంగ్రెస్ కానీ భాజపా కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయి తప్ప బలమైన ప్రతిపక్షాలుగా అవి మారలేకపోవడం ఒకటి దురదృష్టం. దాంతో ఆటోమేటిక్గా అధికార పక్షానికి బలం అనేది వచ్చేస్తుంది. తద్వారా అధికార పక్షము ముక్కుసూటి ధోరణికి కానీ ఒంటెత్తు పోకడలకు వెళ్ళే అవకాశం ఏర్పడింది. అయితే ఎంతైనా కూడా ప్రజలు ఒకే పార్టీ విధానాన్ని కానీ ఒకే ప్రభుత్వాన్ని కానీ ఒకే యొక్క అధికారిని కానీ ఈ విధంగా ముక్కుసూటి ధోరణికి వెళ్తే ఎక్కువగా ఆమోదించారని చెప్పేసి మనకు చరిత్ర కూడా చెప్పింది. సో ఆయన కూడా తన యొక్క దిద్దుబాట్లు, తన తప్పుల నుంచి దిద్దుబాట్లు చేసుకుంటారని చెప్పేసి మనం ఆశించవచ్చు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మీరే అంటున్నారు అనమాట ప్రతిపక్షం లేకపోవడం అనేటువంటిది. కానీ ప్రజలు దాదాపుగా అంటే అంత బలమైన స్థాయిలో ప్రతిపక్షం కాకపోయినా దాదాపు 18 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాన్ని అనేది నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ఆ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి తను చేతుల నిర్వీర్యం అయిపోతున్నారు అన్నటువంటి మాట వాస్తవం కాదంటారా? అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఆ టైంలో 18 ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి కాంగ్రెస్కు. దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది పార్టీ ఫిరాయింపులకు కూడా పాల్పడ్డారు. నిజానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టు ఒక లోపంలో ఇది కూడా చెప్పొచ్చు. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఎప్పుడైతే 1985లో వచ్చిందో అందులో ఉన్న లోపాన్ని ఉపయోగించుకొని కూడా చాలామంది పార్టీలకు ఏదో కొన్నిటికి ఆశపడో లేకపోతే మంత్రి పదవులకు ఆశపడో ఇంకా ఏదో పదవులకు ఆశపడి అందులోకి వెళ్తున్నారు. కానీ అది ఒక రకంగా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినట్టు చెప్పొచ్చు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అనేది అది వ్యక్తిగతం, అది ప్రజలకు ఓటేసిన ప్రజలకు సంబంధించింది కాదు. ఇది ఒక రకంగా పార్టీ ఫిరాయింపు విశ్వాసఘాతమని చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఫిరాయింపు అనే విధానాన్ని చక్కగా వాడుకుంటున్నవి అధికార పక్షాలు ఎక్కడైనా కానీ, రాష్ట్రంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఈ విధానాన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. వాడుకొని తను నమ్మిన ఓటరుకు అసంతృప్తి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఒక మాట మనం కేసీఆర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో మొన్నే ఈ మధ్య దాదాపు నెల రోజులు కూడా గడచలేదు రైతు బిల్లు పైన రోడ్డెక్కినటువంటి కేసీఆర్ గారు అంతే లెవెల్లో ఆ పార్టీ సంబంధించినటువంటి టాప్ లీడర్స్ అయితే హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి, ఈవెన్ కవిత గారు అయితేనేమి ట్విట్టర్లో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పైన దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళు వారం గడవక ముందే యూటర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? ఢిల్లీకి వెళ్ళి గజ వణికిస్తున్నటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి గజ వణకాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందే రైతుల పక్షాన మాట్లాడాడు. ఆ తర్వాత కూడా రైతుల పక్షాన మాట్లాడాడు. ఢిల్లీలో చేస్తున్న రైతాంగ పోరాటాన్ని ఆయన మద్దతు కూడా తెలపడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముయ్యగానే ఆయన ఢిల్లీకి వెళ్ళాడు, ప్రధానమంత్రి గారిని కలిశారు, హోమ్ మినిస్టర్ గారు కలిశారు. కానీ అక్కడే అదే నగరంలో పోరాడుతున్నటువంటి రైతులు కలవకపోవడం శోచనీయం. అంటే పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్, లవ్ అండ్ వార్ అన్నట్టు పాలిటిక్స్లో కూడా ఏది జరిగినా కరెక్ట్ అనిపిస్తుందా?
అంటే లేకపోతే వాళ్ళు తమకు నచ్చింది తమకు తోచింది చేస్తున్నారు అనేది మనం అనుకోవచ్చు. సో ఎంత ఏదైనా అతను ఆయన ఆ స్టాండ్ మీద ఉండాల్సింది. రైతులకు కనీసం అక్కడ మద్దతు తెలిపినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులన్నా కూడా కేసీఆర్ మా యొక్క రైతు బంధు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళని నేను అనుకుంటున్నాను. సో నేను గజ అనే వర్డ్ ఎందుకు వాడానంటే ఇది జిందగీ మీడియానో లేదంటే మాధవ్ పర్సనల్ మాట కదన్నమాట. ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటను నేను కోట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. దాన్ని కూడా నేను ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే ఆయుష్మాన్ భారత్ పైన తను మొదట వ్యతిరేకించినప్పటికీ 2 రోజుల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకొని మేము మళ్ళీ మీతో పాటు వస్తామన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాటలో వెళ్తున్నప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్ను మాత్రమే నేను ఉటంకించా. మరి ఇది ఏంటంటారు అసలు ఈ యూటర్న్లు తీసుకోవడము తర్వాత తన మాటను దాటడం ఏంటన్నటువంటి మాట నేపథ్యంలోనే? అయితే ఆయుష్మాన్ భారత్ అనేది ఒక ఆరోగ్యశ్రీ లాంటిది ప్రోగ్రామే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు దీని ఉద్దేశం ఏంటంటే ఒక 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కు దీనివల్ల లబ్ధి జరుగుతుంది, మంచిదే. అయితే అదే సమయంలో దీని ద్వారా కొన్ని రోగాలకు అది వర్తించదు. అంటే ఆల్రెడీ మన తెలంగాణలో ఆయుష్మాన్ భారత్కు పోలినటువంటి ఆరోగ్యశ్రీ ఉంది, ఇది కంటిన్యూ అవుతుంది. అయితే మీరు అన్న విషయం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ను కేవలము తెలంగాణ అపోజింది అనుకోవద్దు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైన మొదటిసారికే 5 రాష్ట్రాలు వాటిని వ్యతిరేకించాయి. ఒరిస్సా, ఢిల్లీ, తెలంగాణ, వాటితో పాటుగా మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలు కూడా వాటిని వ్యతిరేకించని మనము విశ్లేషించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ మనకు ఆరోగ్యశ్రీ ఉండగా ఆయుష్మాన్ భారత్ ఎందుకనే ఉద్దేశం కూడా కావచ్చు. అయితే ఆయుష్మాన్ భారత్ అనేది ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి కేసీఆర్ ఇప్పుడు నిధుల యొక్క కొరత కావచ్చు, లేకపోతే ఆయుష్మాన్ భారత్ అనేది కూడా సరే ఒక మంచి ప్రోగ్రామ్ అని కావచ్చు, ఏదైనా ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే తప్పేముందని చెప్పే ఉద్దేశంతో కూడా దాన్ని ఇప్పుడు అంగీకరించి ఉండొచ్చు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలను తీసుకుంటే ఎలాంటి ఆశలు లేకుండా జరిగినటువంటి అంటే ఈవెన్ బీజేపీ పార్టీ కూడా మీరు ఇంతకుముందు అన్నట్టు కూడా వాళ్ళు కూడా ఆ లెవెల్లో మేము ఇక్కడ పునాదులు వేసుకుంటా ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళకు కూడా ఆశ కూడా లేకుండే. దాదాపు వాళ్ళ గతంలో 4 సీట్లు మాత్రమే ఉండే. అట్లాంటిది ఈరోజు 48 సీట్ల వరకు తెచ్చుకున్నటువంటి బీజేపీకి ఏ నేపథ్యంలో అంత వచ్చిందంటారు? ఎందుకు జనాల్లో అంత వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి మాట ఒకటి వినండి. ఇది కేసీఆర్ గారి పట్ల వ్యతిరేకత నేను పూర్తిగా అనుకోను. అలా అని చెప్పేసి భాజపా పట్ల పూర్తి ప్రేమతో వేశారు కూడా అనుకోను. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వం యొక్క విధానాలు కొంత పాటుగా అంటే ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, ప్రజలను కూడా ఎంతో కొంత అసంతృప్తి గురి చేశాయి. ఆ అసంతృప్తే దుబ్బాక ఎన్నికల ఫలితము, ఆ అసంతృప్తి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితము. మీరు గమనించండి, 30-35 సీట్లు వస్తేనే బాగుండే అద్భుతం అనుకున్నారు భాజపా నేతలే కాదు, భాజపాకు అనుకూల విశ్లేషకులు కూడా అదే చెప్పారు. కానీ ఎక్దంగా ట్రెమెండస్ మెజారిటీ వచ్చింది 48. ఆ 48 సీట్లు రావడం అనేది ఒక రకంగా వాళ్ళకు విన్నింగే. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు గెలవడం అభినందించదగ్గ విషయం. అయితే వాళ్ళకి మేయర్ అయితే రాదు. సో మేయర్ రాదు. ఇంకోటి ఏంటంటే భాజపా గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలక్షన్ సమయంలోనే ప్రధానమంత్రి వచ్చారు. అఫ్కోర్స్ ప్రధానమంత్రి వచ్చింది వేరే విషయం కావచ్చు, కానీ దాని ఎఫెక్ట్ చాలా ఉంది. అమిత్ షా గారు వచ్చారు, హోంమంత్రి వచ్చారు, అదేవిధంగా స్మృతి ఇరానీ గారు వచ్చారు, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చాడు. సో వీళ్ళందరూ వచ్చి ఒక ఛాలెంజ్గా తీసుకొని డెఫినెట్గా పార్టీని గెలిపిద్దాం అనుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందరో ఖాళీ ఉన్న మహా నాయకులు ఎవరిని రప్పించడానికి విఫలమైపోయారు. వాళ్ళు కూడా రావచ్చుగా, వాళ్ళు కూడా వచ్చేసి తమ పార్టీకి ఎంతో కొంత ప్రోద్బలం కల్పించడమో లేకపోతే ఎంతో కొంత మద్దతు తెలపడమో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం చేసి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేటి. కాంగ్రెస్ ఒక కార్పొరేట్ సీట్ వచ్చింది. ఈ టీఆర్ఎస్ ఏమనుకున్నారు, వాళ్ళు ఎందుకన్నా కొంచెం సరే మాకు ఎట్లాగో వస్తాయి కదా, మాదే కదా పార్టీ అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళారు. కానీ ఎంతో కొంచెం ఒక రకమైన గట్టి దెబ్బ తగిలింది మాత్రం మనం చెప్పొచ్చు. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల వెంటనే మనకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది, రైట్? సో ఆ నేపథ్యంలో నాగార్జున సాగర్ తీసుకున్నట్టయితే అక్కడ దశాబ్దాలుగా ఓ డిగ్రీ కాలేజ్ లేదు. కానీ ఉప ఎన్నిక వచ్చిన వెంటనే కాలేజ్ ను కూడా వాళ్ళు గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. తర్వాత ఈరోజు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఈరోజు ప్రభుత్వం వేయబోతుంది. ఇదంతా రేపు జరగబోయే ఖమ్మంలో వచ్చేసి, వరంగల్లో వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, తర్వాత ఇక్కడ వచ్చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల జిమ్మిక్కు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ఉద్యోగ నియామకాల ఆలోచన అయితేనేమి, తర్వాత ఇటువంటి నిధులు ప్రవేశపెట్టమన్నటువంటి మాట వినిపిస్తుంది. మీరేమంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అనుకూలురు కానీ టీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ వాళ్ళంతా అనేది ఏంది లేదు సార్, మొదటి నుంచే
డెఫినెట్గా ఉద్యోగాలు ఇద్దామనుకుంటున్నారు అండ్ కాలేజీలు ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు. కాబట్టి అందులో ఎంతో కొంత ప్రజల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ ఒక మార్పు వచ్చిందని చెప్పేసి వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కానీ భాజపా కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారు, ఇది కేవలం ఎలక్షన్ జిమ్మిక్కే అని అంటున్నారు. సో ఎవరు ఏమైనా ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి మాత్రమే ప్రజలే. సో ప్రజలు ఎవరికి మళ్ళీ ఈ నాగార్జున సార్ విషయంలో ఓటేస్తారనేది, లేకపోతే ప్రజలు కూడా కేసీఆర్ ఇది చేస్తున్నది అతను కేవలం ఎలక్షన్ మైలేజ్ కోసమేనా, లేకపోతే ఎలక్షన్ జిమ్మిక్స్ అని ప్రజలు నిర్ణయిస్తారు. ఒక గొప్ప ఉదాహరణ ఏంటి అంటే నాగార్జున సాగర్కు సంబంధించి ఆలియాలో డిగ్రీ కాలేజ్ ఏర్పడి ఇచ్చారు. అది గొప్ప విషయం, ఎందుకంటే డిగ్రీ కాలేజీలో కొరత మన తెలంగాణలో ఉంది. ఇది ఒక్కటి తొలిమెట్టు అనుకోవాలి. ఇంకా గొప్ప డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ పటిష్టం కావాలా, అవి డెవలప్ కావాలా. మనకి ఇప్పుడు ఎందుకంటే కార్పొరేట్ విద్య అనేది చెప్పేసి ఈ నేపథ్యంలో చాలామంది పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరం అవుతున్నారు. ఇదే సమయంలో ఇంటర్మీడియట్ కాలేజ్, ఇదే సమయంలో డిగ్రీ కాలేజ్ అనే ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఉంది. ఇక దీనికి ఎలక్షన్స్కే ముందు పెట్టారా అనే దాన్ని మనం పక్కన పెడితే ఈ విద్య అనేది అందాలని చెప్పేసి నా యొక్క విశ్లేషణ. ఇక నాగార్జున సాగర్లో గెలుపోవటములు అనేది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది ప్రజలు కనుక నమ్మారా, కేసీఆర్ గారు నిజాయితీతో చేస్తున్న నమ్మారా, ఆ ఫలితం అనేది మన నాగార్జున సాగర్లో కనబడుతుంటుంది. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలు చూసుకున్నాం, మనకు అక్కడ భాజపా అనుకూలం. తర్వాత ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ వచ్చినా సరే మనకి ఇక్కడ అంటే ఎంతో కొంత మళ్ళీ భాజపాకి అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ అనుకూల కోణాలు వీసినాయి. ఇట్లాంటి నేపథ్యంలో మనకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉంది, తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. సో దాంతో పాటు ఖమ్మం, వరంగల్ కూడా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీలకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు ఇవి అన్నింటిని పరిశీలిస్తే? భాజపా అనుకూల పవనాలు అయితే వీస్తున్నాయి, ఇది కాదనలేని లేని విషయం. ఇది అట్ ద సేమ్ టైం మళ్ళీ కేసీఆర్ గారు ఒక అద్భుతమైన రాజనీతి దురంధరుడు. ఆయన ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలో తెలియాల్సినటువంటి వ్యక్తి అతను. అంటే నేను ఒక అనాలిసిస్గా చెప్పే విషయం ఏంటంటే ఇది చాలామంది తెలిసిన అంశమే కూడా కావచ్చు. సో ఇక్కడ ఏంటి ఆయన ఇదే ఇప్పుడు చాలామంది ఏమన్నా మీకు ఇంతకు చెప్పిన విషయం ఏంటంటే ఎలక్షన్స్ కోసమే ఇవి చేస్తున్నాడా, వేతనాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఉద్యోగాల ప్రకటన కానీ, లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు అనేటివి కానీ. ఒకవేళ అల్టిమేట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళే ఇస్తారు. ఇక ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అది పరిపాలన బట్టి, సంక్షేమాన్ని ప్రజలు స్వీకరించేదాన్ని బట్టి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో అతని యొక్క నిజాయితీ ఎంతవరకు ఉందో అనేది ప్రజలు గమనించే దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. రెండో మాట, ఈరోజు మీరు ఉద్యోగుల మాట ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ మధ్య కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 300-400 మంది ఉద్యోగులను పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి లంచ్ కూడా పెట్టినట్టున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రతిపక్షాల మాట, మరికొన్ని ఉద్యోగ సంఘాల మాట, ఇది కేవలం ఇప్పుడున్నటువంటి విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నమే. ప్రతిపక్షాలు కూడా అదే కామెంట్ చేస్తున్నాయి. మీ పరిశీలన ఏమంటారు? ఒకటి వినండి, నిజానికి ఉద్యోగ సంఘాలను పిలవడం అనేది కూడా ముదావాహమే, కానీ అన్ని సంఘాలను పిలవాలి. తనకు నచ్చినటువంటి సెలెక్టివ్ సంఘాలను పిలవడం అనేది కూడా మంచిది. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యం సరైనది కాదు. ఒక సంఘము ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంది, ఇంకో సంఘము సీఎం గారితో విందులో పాల్గొంటుందంటే అర్థం లేనిది. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండాలి. ఉద్యోగ నిరుద్యోగ ప్రతి ఒక్కరు న్యాయం జరగాలి. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా అందరికీ మూకుమ్మడిగా పిలిచి వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం అంటే చాలా మంచిగా అయ్యేది. అంటే ఇక్కడ ఏంటంటే కొందరు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఏంటి, తనకు నచ్చినటువంటి సంఘాన్ని పిలిచాడు, తనకు నచ్చిన వ్యక్తులను పిలిచి తీసుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, తనకు నచ్చిన సంఘాన్ని పిలిస్తే ఏం చేస్తుంది, వాళ్ళకు కావలసినటువంటి అంశాలు ఆయన చెప్తారు. సో వాళ్ళు కూడా తప్పకు ఒప్పుకోవాల్సినటువంటి అంశము జరుగుతుంది. సో దీనివల్ల పూర్తి స్థాయి ఉద్యోగులకు కానీ పూర్తి ఉద్యోగ సంఘాలకు కానీ న్యాయం జరుగుతుంది అనుకోవడం కొంచెము దాన్ని మనం ఈ రకంగా విశ్లేషించవచ్చు. ఇదే సమాధానంలో నుంచి కొన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు కేసీఆర్కి పాలాభిషేకాలు చేస్తున్నాయి. దానికి ఇంకో పాయింట్ కూడా, వాళ్ళ వయో పరిమితి పెంచిన నేపథ్యంలో. కానీ దీన్ని నిరసిస్తూ నిరుద్యోగులు ఉస్మానియా క్యాంపస్లో అయితేనేమి, కేయూలో అయితేనేమి ఈరోజు కేసీఆర్కి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేయడం, తర్వాత వాళ్ళ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ గారి నిర్ణయం సరైందంటారా? 2014 ఎలక్షన్స్ యొక్క ఎజెండాలోనే 60 ఏళ్ళు వయో పరిమితి పెంచుతానే ఉంది. సో దాన్ని ఆయన ఈ రకంగా ఈ రకంగా దాన్ని నెరవేరుస్తుండడం అనుకోవచ్చు. అయితే నిజానికి ఇది నిరుద్యోగులు మాత్రం చాలా నిరుత్సాహానికి గురి చేసే అంశమే. ఉద్యోగులు కూడా పెద్ద హ్యాపీ లేరు అనుకుంటున్నాను. నిరుద్యోగులు ఎందుకు నిరుత్సాహానికి గురి చేసే అంశం ఏంటంటే, ఒకవేళ వయో పరిమితి పెంచారనుకోండి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మన రిటైర్మెంట్స్ ఆగిపోతాయి. రిటైర్మెంట్ లేకపోతే ఖాళీలు ఉండవు. సో ఖాళీ లేకపోతే ఉద్యోగ ప్రకటనలు రావు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు
ఈ పోరాటం చేసేదని సహజ ప్రక్రియనే. కాబట్టి వయోపరిమితి పెంచినప్పటికీ అట్ ద సేమ్ టైం పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలా, ఉద్యోగుల్ని కూడా హేతుబద్ధంగా, ఉద్యోగుల్ని కూడా నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించాలా, తొందర సమయంలోనే రిజల్ట్స్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ పోస్టింగ్ కూడా ఇవ్వాలి. సో దీని ద్వారా రెండు వర్గాలకి కూడా మీరు సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. లేదా వయోపరిమితి పెంచేస్తాను, లేక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటే కుదరదు, లేదా కొత్త నోటిఫికేషన్ ఇచ్చేస్తాను వయోపరిమితి పెంచినట్టు కూడా కుదరదు. కొందరు వయోపరిమితి మీద ఆశ పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరినీ సాటిస్ఫై చేయాలంటే రెండు రకాల మార్గాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉద్యోగాలు వేలలో ఖాళీ ఉన్నాయి, తెలంగాణలో వేలలో ఏంటి లక్షల్లో కూడా ఖాళీ ఉన్నాయి ఒక పక్కన చెప్పాలంటే. సో వాటన్నిటినీ నియామకాలు చేపట్టాలా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం యొక్క నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. సో నియామకాలు లేకపోతే తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు. ఏ ఒక్క తెలంగాణ నిరుద్యోగి బాధపడ్డా, అరే తెలంగాణ ఎందుకు వచ్చిందిరా అనే పశ్చాత్తాపడ్డా తెలంగాణ సాధనకు లేదా తెలంగాణ సహకారానికి అర్థం అనేది ఉండదండి. సో కాబట్టి ఈ నేపథ్యం ఈ అంశంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆ దిశగా నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేది గతంలో ప్రయత్నం చేశారు. ఓకే, ఆ నేపథ్యంలో మరి ఇంకేదైనా కారణమా? త్వరలో ఫిబ్రవరి మార్చిలో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యువ ముఖ్యమంత్రిగా అవబోతున్నారన్నటువంటి మాట కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చక్కలు కొడుతుంది. అసలు ఇది జరుగుతుందంటారా ఏంటి? అసలు కేసీఆర్ ఏ ఉద్దేశంతో మరి అంటే వాస్తవం ఉందంటారా? వాళ్ళ వాస్తవం ఉంటే మరి ఇప్పటికిప్పుడు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు? ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మామూలు సాధారణ వ్యక్తి కానీ ప్రధానమంత్రి కావాలనుకోవడము తప్పేం కాదు. సో కేసీఆర్ గారు ఏం చేసుకుంటున్నారు, నేను ఇక్కడ తన కుమారుడికి అప్పచెప్పి రాష్ట్ర రాజకీయాన్ని అప్పచెప్పి తను థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేసి ప్రధానమంత్రిగా కావాలనుకున్న తప్పేం కాదు. తప్పు కాని విషయం ఏంది. అయితే ఇంకోటి ఏంటంటే మన దక్షిణ భారతదేశం కూడా చాలామంది ప్రధానమంత్రులు లేరు. అలా కావాలనుకోవడం తప్పలేదు. ఒకవేళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయినా కూడా తెలంగాణ ప్రజలకు మనందరికీ గర్వకారణమే. ఇక కేటీఆర్ గారి విషయానికి వచ్చామనుకోండి, ఈజ్ ప్రూవెన్, ఈజ్ ఏ వర్ది సన్ ఆఫ్ ఎ నోబుల్ ఫాదర్. ఆయన ఆల్రెడీ తన యొక్క ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా తన యొక్క యువ నాయకుడిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన యొక్క పద్ధతుల్ని తను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన కూడా ముఖ్యమంత్రి అయినా కూడా గొప్పగా పరిపాలిస్తారని ఆశించవచ్చు. అయితే ఇక్కడ ఎంత పరిపాలన చేసినా కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగానే, ప్రజల యొక్క నమ్మకానికి అనుగుణంగానే పరిపాలన చేయాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది. ఉద్యోగ నిరుద్యోగ సంఘాలని, అదేవిధంగా సాధారణ ప్రజల్ని, బడుగు బలైన వర్గాల్ని, నిమ్న వర్గాల్ని, దళిత భోజనాలు అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఉంటేనే మళ్ళీ ఒక టైం కూడా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అతను మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతే. మనం ఒక్కసారి ప్రతిపక్షాల సైడ్ వద్దాం. రైట్. ఈరోజు ప్రతిపక్షాలు తీసుకుంటే మొన్నటి వరకు మనకి దుబ్బాక ఎన్నికల వరకు కూడా ప్రతిపక్షం అనేది లేదన్నటువంటి మాట, ప్రజలే ప్రతిపక్షం అన్నటువంటి మాట కూడా వినిపిస్తా ఉంటాయి. ఈరోజు బీజేపీ అంతో ఇంతో సస్టైన్ అయ్యి ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఏర్పాటు దిశగా వస్తున్నటువంటి మాట. ఇప్పుడు గత ఫ్యూచర్ గురించి ఆలోచించి తెలుపు. మరి కాంగ్రెస్ నేపథ్యం తీసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? సో కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణే కాదు, యావత్ భారతదేశంలో కూడా కొంచెము పాపం వాళ్ళ దయనీయ స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర పరిస్థితి నాయకత్వం కావచ్చు, ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం బాగాలేని చెప్పేసి కొందరు అంటున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వర్గాలు కూడా ఉన్నాయి. మేము నాయకత్వం చేపడితే, లేదా ఇతరుల నాయకత్వం చేపడితే పార్టీని బలోపేతం చేస్తారని అనే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పరిస్థితిలో మాత్రం అత్యంత క్లిష్ట దశలో ఉన్నది మనం చెప్పొచ్చు. సో అక్కడ పరిస్థితి మెరుగుపడాలి, ఇక్కడ పరిస్థితులు మెరుగుపడాలి. ఇప్పుడు కూడా మనకు పీసీసీ కొమ్మలాట జరుగుతుంది. సో మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అవుతారా, కోమరెడ్డి వెంకటరెడ్డి గారి పీసీ అవుతారా అనేది నడుస్తున్నటువంటి ఇష్యూ. సో ఎవరు ఏమైనా ముందు పార్టీకి బలోపేతం చేయడానికి పాటుపడాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితిని బయటకు తీసుకొచ్చే నాయకుడు కాంగ్రెస్కి అత్యంత ఆవశ్యకత ఉంది. సో అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు 2004 కన్నా ముందు వైఎస్ఆర్ ఏం చేశారు? అప్పుడు కూడా పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉండే, ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. వెళ్ళి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేపట్టి మొత్తం 23 జిల్లాల్ని కలిదిరిగి ఎట్టకేలకు అధికారం తీసుకొచ్చాడు. ఇప్పుడు మార్పు అనేది సహజమండి. మార్పు అనేది సహజము, ఆ సహజ ప్రక్రియ కూడా. ఈరోజు ఒక అధికారంలో బలంగా ఉన్న పార్టీ రేపు బలహీనం కావచ్చు, బలహీనమైన పార్టీ రేపు బలంగా కూడా కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఫినిష్ కాదు. సో కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న గ్యాప్ అనుకోవచ్చు, ఇట్స్ పాజ్ అనుకోవచ్చు వాళ్ళ యొక్క పొలిటికల్ విషయంలో. సో రేపు మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు, అది విషయం ఏం లేదు. కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ రావాలంటే పార్టీ నాయకత్వము, పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బలంగా పనిచేస్తూ ప్రజలకు తమ యొక్క ఆవశ్యకతను, అవసరాన్ని మేము ఉన్నాము అని చెప్పడానికి ప్రజల్ని కన్విన్స్ చేసే కెపాసిటీ వాళ్ళకి రావాలి. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావడంలో ఆశ్చర్యం అనిపించదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి
రెండు పేర్లు కీలకంగా వినిపిస్తున్నాడు. రైట్. రేవంత్ రెడ్డి గారు అయితేనే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు అయితే బెస్ట్ అంటారా, కోమటిరెడ్డి గారు అయితే బెస్ట్ అంటారా? నేను ఎవరు బెస్ట్ అనే దానికి మనం చెప్పడానికి లేదు, అది పార్టీ యొక్క అంతర్గత విషయం. అది రేవంత్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్గా వెళ్తారు, అతనుకున్న అభిమాన గణం ఉంది, అతనుకున్నటువంటి అనుచర గణం అతనికి ఉంది. అట్ ద సేమ్ టైం కోమటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన కొంచెం సాత్విక భావాలతో వెళ్ళే వ్యక్తి, ఆయన అగ్రెసివ్గా మాట్లాడకున్నా అతనుకున్నటువంటి అనుచర గణం అతనికి ఉంది. సో ఇద్దరు కూడా ఇప్పుడు నాకు రావాలని నీకు రావాలని పోరాడిని అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. సో పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి. ఒక మెట్టు వెనక్కి తగ్గినంత మాత్రం తప్పేం లేదు కదా. సో ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా రెండో వ్యక్తి డెఫినెట్లీగా ఆ వ్యక్తికి మద్దతు తెలపాలి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది. సో ఇదే సమయంలో ఏదో ఒక తాయిలాలకు లోబడో లేదా ఇంకా దేనికో లొంగిపోయి పక్క పార్టీలో కలుస్తా అంటే మళ్ళీ కాంగ్రెస్ను వీరు ముంచినట్టు అవుతారు. విషయం ఏంటంటే చాలామంది నాయకులు కూడా మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు మన దేశ రాజకీయాలు గమనిస్తుంటే అందరి యొక్క రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకత్వం దూరం కావడం అనేది ఆ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉండడానికి కారణమైంది. సో మీరు అన్నట్లే ఏ పర్సన్ వచ్చినా సరే మద్దతు ఇవ్వాలన్నటువంటి మాట ఒక రాజకీయ విశ్లేషకులు మీరున్నారు. రైట్. మనం రోజు చూస్తున్నాం అనమాట ఆ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత కొట్లాటలు. విహెచ్ లాంటి సీనియర్ నేతలు బహిరంగంగానే మేము అదే జరిగితే బయటికి వెళ్తామనో లేకపోతే కొట్లాటలు చేస్తామన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల పెద్ద నేతలు మాత్రం ఆ మాట చెప్తున్నారు. సో మీరన్నట్లే ఈరోజు మీరు రెండు పేర్లను కోట్ చేసినారు. తర్వాత ఈరోజు వాళ్ళ కుమ్ములాటలు ఉన్నాయన్నటువంటి మాట కూడా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుస్తాం. రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ కూడా. సో మరి ఇట్లాంటి నేపథ్యంలో విహెచ్ లాంటి సీనియర్ నేతలు ఇంకొంచెం అడుగు ముందుకేసి బయటికి వచ్చి సరే మీడియా ముఖంగా బాహటంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మేము సత్తా చాటుతామో లేకపోతే మా వర్గం అనేది మేమేంటో చూపిస్తామన్నటువంటి మాట ఉంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి వస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారా, వాళ్ళ కోమటిరెడ్డి గారికి వచ్చినట్టయితే ఈ వర్గం మరి వాళ్ళ వెంట నడిచే ఛాన్స్ ఉందంటారా? నేను ఇంతకుముందు చెప్పాను, ఇది కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విషయం అయినప్పటికీ కూడా మనం విశ్లేషించండి ఏంటంటే ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయినా డెఫినెట్లీ కోమటిరెడ్డి గారితో సహా లేకపోతే రేవంత్ రెడ్డి గారు అయితే కోమటిరెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు వాళ్ళని మద్దతు తెలపాల్సిందే. విహెచ్ గారు రేపు విహెచ్ గారే కావచ్చు. సో ఆయన వీళ్ళిద్దరికి ఇవ్వడం ఏంటి, విహెచ్ సీనియర్ నాయకుడు అతనికి ఇచ్చినా కూడా కేబుల్ ఉన్న వ్యక్తే. ఒకవేళ అతనికి ఇవ్వకున్నా డెఫినెట్లీ పార్టీ నియమించినటువంటి వ్యక్తిని వాళ్ళు ఖచ్చితంగా మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇక నేను బాహటంగా బయటకు వచ్చి వ్యతిరేకిస్తామంటే మళ్ళీ అంతర్గత కుమ్ములాట బయటకు చేసినట్టు అవుతుంది, ఇతర పార్టీలకు వాళ్ళు మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దాంతో పార్టీ బలహీన పడటమే తప్ప కొత్తగా ఒరిగేదంటే ఏమి ఉండదు మనకి ఈరోజు. సో రాబోయే రోజుల్లో అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందంటారా, బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందంట? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినా కోమటిరెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా బలంగా ప్రయత్నిస్తే వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. ఒకటి. రెండవది, భాజపా ఇప్పుడు అత్యంత ఉత్సాహంతో ఉంది, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎందుకంటే దుబాకలో రఘునందన్ గారు గెలిచారు. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు తమ సత్తా చాటారు. ఇప్పుడు ప్రజల్లో కూడా వాళ్ళకి మంచి 4 ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి. సో ప్రజల్లో ఎంతో కొంత పట్టు వాళ్ళకు వచ్చేసిందని చెప్పొచ్చు. సో ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ కంటే భాజపానే డైరెక్ట్గా ఆపోజిషన్ పార్టీగా మనము విశ్లేషణ చేయొచ్చు. అయితే అలా అని చెప్పేసి కాంగ్రెస్ని తక్కువ చేయడానికి లేదు. సో కాంగ్రెస్ నివురుగప్పిన నిప్పే, ఒకేసారి తనలో అగ్గి రాజుకుందనుకోండి కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్షం అయ్యా ఆశ్చర్యపోయడానికి లేదు ఇక్కడ. ఇక అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ కూడా సాంప్రదాయ ఓటు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్నైనా చెప్పండి, కాంగ్రెస్ ఓటు వేసే వాళ్ళు కాంగ్రెస్కి ఇస్తారు. అక్కడ మనకు నాయకుడితో సంబంధం లేదు, ఆ పార్టీకి పోటీ చేసిన వ్యక్తితో సంబంధం లేదు, కాంటెస్టెంట్తో సంబంధం లేదు, డైరెక్ట్గా చేతి గుర్తు కొట్టేస్తారు, వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మంచి నాయకుడు వస్తే ఈ సాంప్రదాయ ఓటర్లే కాకుండా మిగతా ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మరలే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో మరోసారి కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్టయితే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు దాదాపు మిగిలిన పార్టీలకు ఈ క్యాండిడేట్ అన్నటువంటి నేపథ్యం ఉంది. తర్వాత చిన్న పార్టీల అభ్యర్థులు కూడా ఈరోజు దూసుకుపోతున్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటుంటే ఈవెన్ మన మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీని తీసుకున్నా కూడా అక్కడ ఆ పేర్లు విన్నా కూడా యూత్ని అట్రాక్ట్ చేయనటువంటి
పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎందుకు మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రియలైజ్ కాలేకపోతుంది? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వయోవృద్ధుల పార్టీ అన్నటువంటి మాట నేపథ్యంలో మరి అట్లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తుంది అంటారు? సో వయోవృద్ధుల పార్టీ అంటున్నాము. వయోవృద్ధుల పార్టీ అనేది సమంజసం కాదు. ఎందుకంటే వయోవృద్ధులు అనే వాళ్ళు జ్ఞాన సంపన్నులు. అది కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్నట్టు ధోరణి. 1885 ఎప్పుడైతే ఐఎన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్లో అందరూ వృద్ధులే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు. అయితే వృద్ధులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్లో యూత్ లేదనుకోవడం తప్పు. సచిన్ పైలట్ లేడా, రాహుల్ గాంధీ లేరు, వీళ్ళందరూ యూతే కదా. ఇక్కడ మన తెలంగాణలో కూడా ఎందరో యువ నాయకులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా. సో కాబట్టి వయోవృద్ధులు అనేది కూడా కరెక్ట్ కాదు. సో వీళ్ళు రేపు భవిష్యత్తులో జరిగే ఎమ్మెల్సీ కానీ మిగతా ఎలక్షన్స్లలో తమ సత్తా చాటుతారేమని చూద్దాం. అది కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్లో తీసుకుంటే మొన్న పిసిసి అధ్యక్షుని ఎన్నిక కోసం వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టాల్సినటువంటి నేపథ్యం కూడా వచ్చింది. ఎస్, అది ఏంటి అసలు? ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతర్గత కుమ్ములాటల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చిందంటారు? ఇరు వర్గాలు రేపు కలిసిపోతాయంటారా ఇట్లాంటి నేపథ్యంలో? కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఉండడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి వాళ్ళ ధోరణి కూడా ఎలా ఉంటుందంటే అది అతి స్వేచ్ఛ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. క్రమశిక్షణ ఎంత ఉంటుందో అట్ ద సేమ్ టైం స్వేచ్ఛ కూడా అంతే ఉంటుంది. ఎవరన్నా వెళ్తున్నారు వస్తున్నారు అంటే లిబరల్ విధానాలని వాళ్ళు మొదటి నుంచి పాటిస్తున్నారు. మన మిగతా పార్టీలు మీకు అలా కనపడవు. మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా జాతీయ పార్టీలలో కూడా ఒకసారి ఒక వ్యక్తి బయటకు వెళ్ళాడంటే రెండోసారి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఉండదు. కానీ కాంగ్రెస్ విషయానికి అలా ఉండదు. ఒక వ్యక్తి 10 ఏళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి తన సొంత గుడ్డుకు వచ్చినప్పుడు పాత ప్రాధాన్యతని ఇస్తారు. అదే వాళ్ళ పార్టీ గొప్పతనం. అయితే ఇక్కడ ఏంటంటే ఆ పార్టీ తన యొక్క విధానాల్ని కొంచెం మార్చుకోవాలి, కొంచెం కఠినత్వాన్ని పెంచుకొని ప్రజల్లోకి వెళ్ళడము, అదేవిధంగా తమ యొక్క నాయకులను తమ పట్టులో ఉంచుకోవడం అనే విధానాన్ని వాళ్ళు అవలంబిస్తుంటే పార్టీ కూడా డెఫినెట్లీ ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మనము విశ్లేషించవచ్చు. సో ఈరోజు బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మిగిలిన 2 పార్టీలతో చూసుకుంటే బీజేపీ పార్టీకి యూత్ ఈరోజు వాళ్ళెంపట పోల్స్తున్నటువంటి మాట కూడా సందర్భం కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎస్, ఏంటి అసలు అంటారు? ఎందుకు యూత్ ఈరోజు వాళ్ళు అంతగా అట్రాక్ట్ కావాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీ ఏం కల్పిస్తోంది? యూత్ ఎందుకు ఆ పార్టీ వెంట వెళ్తున్నారు? ఒకటి వినండి, యూత్లో ఎక్కువ మంది ఉన్నది నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ యొక్క మొదటి నినాదమే నియామకాలు అన్నాం కదా. సో నియామకాలు అనేవి తక్కువ జరిగాయి, అనుకున్న స్థాయిలో జరగలే. కాబట్టి ఏంది కనీసం భాజపా కాంగ్రెస్ ఎలాగో కనిపించే స్థితిలో లేదు ఇప్పుడు. అంటే కనిపించే స్థితిలో ఏంటంటే కాంగ్రెస్కి ఓటేస్తే గెలుస్తామో లేదు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళే మళ్ళీ టీఆర్ఎస్లోకి జంప్ అయిపోయారు. సో భాజపాలో సిస్టమ్ కనబడట్లేదు. భాజపాలో ఒక వ్యక్తి ఉన్న వ్యక్తి భాజపాలో కనబడుతున్నాడు. సో కనీసం రేపు భాజపాను గెలిపిస్తే తమ యొక్క ఆశయాలకు తమ యొక్క ఆశలకు అట్లీస్ట్ కనీసం ఒక కార్యరూపం అని వస్తుందన్న ఉద్దేశం కావచ్చు. యూత్ దాని పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. ఇక కాంగ్రెస్కు నుంచి అంటామా, కాంగ్రెస్ నుంచి యూత్ను అట్రాక్ట్ చేసేంత కెపాసిటీ ఇప్పుడు మునుపట్లాగా లేదు. ఒకప్పుడు కాంగ్రెస్లో యువ నాయకులు ఇప్పుడు ఉన్నారు, కానీ ఒకప్పుడు ఉన్నంత చరిస్మా కాంగ్రెస్ యువ నాయకత్వం పట్ల లేదు. ఇక టీఆర్ఎస్ పూర్తిగా యూత్తో నిండిపోయింది. నిజానికి కేటీఆర్ నుంచి మొదలుకుంటే మిగతా కార్యకర్తలు అంతా యూతే ఉన్నారు. కొత్త యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ వైపు ఆకర్షితులు అయిపోతున్నారు. నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే మిగతా ఉద్యోగార్థులు కావచ్చు, ఎవరైనా కానీ మిగతా వాళ్ళు చాలామందికి భాజపా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. అది ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. మా యొక్క ఆశయాల్ని తీర్చే ఒక పార్టీ కావాలా, ఆ ఉద్దేశం పట్ల కావచ్చు మనం భాజపాను ప్రజలు అంగీకరిస్తున్నారనో లేకపోతే యూత్ వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. మన ఇంటర్వ్యూ స్టార్ట్లోనే మాట్లాడారు కేసీఆర్ ప్రచండ శక్తి అని. సో తెలంగాణ ఉద్యమంలో రంజకంగా జనాల్ని అట్రాక్ట్ చేసేదిగా ఉన్నటువంటి కేసీఆర్ జనాలు మెచ్చిండు కాబట్టి ప్రచండ శక్తి అయ్యారు. కానీ 6 ఏండ్ల కేసీఆర్ పాలన మరి కారణాలు ఏవైనా ఉండొచ్చు. జనాలు ఈరోజు వ్యతిరేకత వచ్చింది, కానీ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ మారుతున్నాడన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అంటే ఉద్యోగుల సంఘాలను పిలవడం, చర్చలు పిలవడం కానివ్వండి, లేదంటే ఉద్యోగ ప్రకటన చేయడం కానివ్వండి, తర్వాత కొన్ని ప్రాంతాలకి నిధులు ప్రకటించడం కానీ, ఇవన్నీ మళ్ళీ తొలి కేసీఆర్కి మారే అవకాశం కనిపిస్తుందా మనకు? అట్లాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అందులో భాగమే అంటారా? ఇప్పుడు మారారు అని చెప్పేసి మీరు అన్నారు. నిజానికి మారారని చెప్పేసి మనము టీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. కేసీఆర్ మున్పట్లా కాదు, ఇప్పుడు ప్రజారంజకంగా ఉంటాడు, ఆయన ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన చేస్తారు, అతనిలో మార్పు వచ్చిందని చెప్పేసి వారి నాయకులు కూడా మనం బయట చూస్తే వినిపిస్తుంది. ఇక విశ్లేషకులు ఏమని చెప్తున్నారు, పొలిటికల్ అనాలిసిస్ట్ కానీ లేకపోతే భాజపా సంబంధిత విశ్లేషకులు కానీ కాంగ్రెస్ సంబంధిత విశ్లేషకులు కానీ ఏమంటున్నారంటే లేదు పొలిటికల్ జిమ్ ఎక్కే భవిష్యత్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఆయన ఈరోజు తాయిలాలు ప్రకటిస్తున్నారు అనుకుంటారు. సార్ ఏది ఏమైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్పు అనేది సహజము, మార్పు రావాలి కూడా. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా అణిచివేత ధోరణితో పరిపాలన చేయడం అనేది
ఈ ప్రజలు గమనిస్తుంటారు. సో ఈరోజు పిఆర్సీ ప్రకటించిన, ఈరోజు కొత్త ఉద్యోగ ప్రకటనలు ప్రకటించిన ఏదైనా కూడా హర్షింపదగ్గ విషయమే. ఎందుకంటే లాంగ్గా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మోసగాలు కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక నాయకుని నమ్ముతారు. ప్రజల్ని మోసం చేసే నాయకుడు ఉంటాడు, కానీ నాయకులను మోసం చేసే ప్రజలు మనకు కనపడరు. కాబట్టి ఎంతవరకైతే నీ యొక్క ప్రజల నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఎంత గొప్ప నాయకుడైనా తను ఇంకా గొప్పగా మనగలుగుతారు. లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టి, లేదా ప్రజల్ని ఇంకా అణచివేత ధోరణి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం ఇప్పుడు డెఫినెట్లీగా ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు మనకు ఇంతకుముందు అనాలిసిస్ చేసినట్లు ప్రతిపక్షాలు లేకుండా అయిపోయాయి. టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు, భాజపా మొన్నటి వరకు లేదు మన తెలంగాణలో. సో ఒకే పార్టీ ఉండాలి, ఒకే ప్రభుత్వం ఉండాలనే విధానం కూడా సరికాదు. ప్రజలు మార్పును కోరుకుంటారు. సో ఒకవేళ ప్రజలు మార్పును కోరుకుంటారనే కాన్సెప్ట్ ప్రజల్లో స్టార్ట్ అయిందనుకోండి, డెఫినెట్ మార్పు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా పరిపాలన చేయాలి. అదేవిధంగా అనుగుణంగానే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. సంక్షేమ పథకాలు ప్రకటించాలి. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. తద్వారా మళ్ళీ తను రెండోసారి ఎలక్షన్స్కి రావడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్ విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ ముందుగానే ఆయన ఉద్యమ సమయంలో ఎన్నో ప్రకటనలు చేసిండు. ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి అయ్యాక కాదు, డెఫినెట్లీగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇవి ఉంటాయి. ప్రజలకు నీళ్ళ సౌకర్యం ఉంటుంది, నిధుల సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా మాకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేటివి కూడా వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిండు. సో అవి ఏ మేరకు సక్సెస్ అయ్యాయని వాటిని పక్కన పెడితే తెలంగాణ ప్రజలు ఎంతో కొంత ఆత్మగౌరవం అనేది ప్రోధి చేసుకున్నారని చెప్పొచ్చు ఈ రోజుల్లో. అయితే తెలంగాణ యొక్క ఆకాంక్షల యొక్క మొదటి సూత్రాలైనటువంటి నీళ్లు నియామకాల విషయాలు మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడనే నిరుద్యోగులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అంతెందుకండి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగులు నిండిపోయింది. సో ఉద్యమానికి గొప్పగా మద్దతు తెలిపినటువంటి విద్యార్థులు రేపు తెలంగాణ వస్తే తమ బతుకు బాగుపడుతుంది, తమ ఉద్యోగాలు తమకే వస్తాయి, తమ నియామకాలు తమకే జరుగుతాయని చెప్పి వాళ్ళు ఈరోజు కొంచెం ఆశాభంగానికి గురయ్యారు. సో వాళ్ళందరి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ ప్రకటనలు చేసి ఉద్యోగాలని ఎన్నన్నా కానీ నియామకాలు చేయాల్సిందే. ఎందుకంటే బడ్జెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది వేరే విషయం. ప్రభుత్వం అనుకుంటే చేయగలరాని విషయం అంటే ఏముండదు. కాబట్టి ఉద్యోగాల్ని నియామకాలు చేయాల్సిందే, నిరుద్యోగ సమస్య నిర్మూలించాల్సింది ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే దాదాపు 35 years ఏజ్ దాటినటువంటి ఎందరో నిరుద్యోగులు ఉస్మానియా, కాకతీయలో ఉన్నారు. అంతేకాకుండా వీసీల నియామకం కూడా ఇంకా జరగలే విశ్వవిద్యాలయాల్లో. అంతేకాకుండా వైద్య ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఇంకా మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు మనకు కనబడుతున్నాయి. వాటన్నిటి ఫిలప్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. సో భవిష్యత్తులో మళ్ళీ తను ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని కల్పించుకోవాలి ముఖ్యమంత్రి గారు. సో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ఉనికి ఉంటుందంటారా ఇంకా ఫ్యూచర్లో? ఒక విషయం చెప్తున్నా వినండి, ఏ పార్టీ ఎక్కడ అంతం కాదండి. ఒక నిద్రావస్థ స్థితి ఉంటుంది. ఆ సుప్త చేతావస్థ స్థితి ఏదైతే ఉంటుందో అది కొన్నాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు టీడీపీ అనేది మన పార్టీ కాదు అనే ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది. టీడీపీ ఎవరో అది ఆంధ్ర పార్టీ అయిపోయింది, అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిపోయింది అని అన్నారు. కానీ మన దగ్గర కూడా నాయకులు ఉన్నారు కదా. సో ఆ నాయకత్వం బలంగా ఉంటే టీడీపీ కూడా వస్తుంది. టీడీపీ దాకెందుకంటే ఇంకో కొత్త పార్టీ కూడా రావచ్చు. అది ఏదైనా కూడా ప్రజల యొక్క అభిష్టానికి మేరకే నడుచుకుంటుందండి. కొత్త పార్టీ రావాలన్నా, కొత్త పార్టీ మనగడలోకి రావాలన్నా ప్రజలు ఉంటేనే. ఇప్పుడు ఎన్ని పార్టీలు వచ్చి అలా లేదు. ఇప్పుడు చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ, ఆయన కూడా ఏదో చేద్దాం అనుకున్నారు. సో దురదృష్టవశాత్తు తన పార్టీ రాజకీయాలను తప్పుకున్నారు, తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. అంటే తన పార్టీకి అతని ముగింపు పలిగేశారు. అయితే టీడీపీ అనే దానికి ముగింపు లేదు. ఎందుకు ముగింపు లేదు అంటున్నానంటే, టీడీపీ ఆల్రెడీ లైవ్లో ఉన్న పార్టీ, ఎక్కడ పక్క రాష్ట్రంలో. ఆ పార్టీ ఇక్కడ కూడా మనకి ఎంతో కొంత తనకు మెజారిటీ ఉండింది. మెజారిటీ కాకుండా తనకు ఎంతో కొంత ప్రజల అభిమానం ఉండింది. ఒకవేళ కనుక మళ్ళీ తెలంగాణ ఆశలకు అనుగుణంగా ఆ పార్టీ పనిచేస్తారంటే ఆ పార్టీ కూడా రావచ్చు. ఎప్పుడు కూడా ఒక పార్టీ ప్రజలకు వ్యతిరేకంగానో అభిష్టంగానో ఉండదు. ఆ పార్టీ కాలానుగుణంగానే తన యొక్క నిర్ణయాల్ని, చర్యల్ని మార్చుకుంటూ ఉంటుంది. టీడీపీ అనేది సీమాంధ్ర పార్టీ అనే భావన ఉంది అన్నటువంటి నేపథ్యం. మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే సెటిలర్స్ సైతం, సీమాంధ్ర ఉన్నటువంటి ఏరియాలు సైతం టీడీపీ పార్టీకి ఓట్లేనటువంటి నేపథ్యం కనిపించింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పుట్టగతులు ఉన్నాయంటారా? టీడీపీ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీగా మనకు మొదటి నుంచి ముద్రపడింది. ఈ సీమాంధ్ర పార్టీ అనే దాన్ని కూడా ఎంతవరకు ప్రొజెక్ట్ చేయాలో అంతవరకు ప్రొజెక్ట్ చేశారు మన తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా. బాగానే ఉంది అంతవరకు. అయితే సీమాంధ్రలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ,
టీడీపీ ఇక్కడ ఎంతో కొంత తన క్యాడర్ నిలుపుకునేటువంటి పార్టీగా మనం విశ్లేషించవచ్చు. అయితే అంత మాత్రాన ఇక్కడ పూర్తిగా తన దుకాణం బంద్ చేసుకున్నదనో లేక పూర్తిగా తన ఇక్కడ కొలాప్స్ అయిందనో చెప్పలేము. పార్టీ నాయకత్వం బాగుంటే ఇక్కడ కూడా మళ్ళీ తన యొక్క పునః వైభవాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఏ పార్టీ కూడా అంతమంటూ ఉండదు. చాలా కొన్ని పార్టీలు అటువంటి పనులు చేసి ఉంటాయి, కానీ ఇలా వచ్చి అలా పోయిన పార్టీ ఉంటాయి. టీడీపీ ఎందుకంటే దానికి ఒక తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో వచ్చినటువంటి పార్టీ. సో ఇప్పుడు రెండు రాష్ట్రంలో ఏర్పడ్డా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా తెలుగు ప్రజలు అనే పార్టీ అనేది మాత్రము రెండు రాష్ట్రాలు బలంగా ఉంది. సో ఇప్పుడు టీడీపీకి మన దగ్గర క్యాడర్ లేకపోయి ఉండొచ్చు కాక తర్వాత వస్తారేదని తర్వాత సంగతి. అలా అని చెప్పేసి ఇక్కడ పుట్టగతులు ఉంటాయనే మాట మాత్రం అనడానికి లేదు ఇక్కడ తెలంగాణ. అయితే మీరు ఇంతకుముందు అన్నారు సెటిలర్స్ కూడా టీడీపీకి ఓటు వేయలేరు అన్నారు. సెటిలర్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు టీడీపీ. సెటిలర్స్ ఇక్కడ ఎందుకు వేస్తారు వాళ్ళ ఓట్లు? సెటిలర్స్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతారు. అది నియమం కూడా ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్కి వేస్తారా భాజపాకి వేస్తారా తర్వాత సంగతి. కానీ ఇక్కడ ఎవరైతే లైవ్లో ఉన్న పార్టీలు ఉన్నాయో, పోటీలో ఉన్న పార్టీలు ఉన్నాయో, మెజారిటీ వచ్చే పార్టీలు ఉన్నాయో వాటికి వేస్తారో, అది కామన్ థింగ్. అదే సో సెటిలర్స్ కూడా అదే పంతాను అనుసరించారని మనం విశ్లేషించవచ్చు. లోకల్ మార్కెట్లను కూడా కేసీఆర్ గారు రద్దు చేస్తున్నారన్నటువంటి మాట వినిపించింది. దీనిపైన ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినప్పటికీ కానీ రాజకీయ విశ్లేషకులు అయితేనేమి, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితేనేమి, ఇది కేసీఆర్ ఎత్తుగడలో భాగం మాత్రమే అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. అంటే బీజేపీ పార్టీ పైన కేంద్ర బిల్లు తెచ్చినటువంటి దాంట్లో అట్లాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో బీజేపీని సెంట్రలైజ్ చేయడానికి, కార్నర్ చేయడానికి కేసీఆర్ ఇలాంటి ప్రణాళిక రూపొందించాడు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్స్ కూడా అట్లే ఉంటాయి. సో ఇది వాస్తవం అంటారా? అసలు ఏంటి అసలు ఆ వ్యూహంలో భాగం ఏంటంటారు? సో కేసీఆర్ గారు భాజపా ప్రభుత్వం చేసినటువంటి ఆ రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఢిల్లీలో వ్యతిరేకత చెప్తున్న రైతు యొక్క ఆగ్రహానికి గురవుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని ముందుగా బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన లోకల్ మార్కెట్స్ రద్దు చేయడం చెప్పేసి అన్నారు. ఇది ఒక రకంగా తెలంగాణ రైతాంగానికి ఒక రకంగా ఇబ్బంది పెట్టే చర్య. సో వాటి మీద కూడా ఆయన పునఃసమీక్ష చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుని ఇబ్బంది పెట్టడం అనేది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా భవిష్యత్తులో ఇబ్బందిగా పరిణమించే అంశంగా మనం విశ్లేషించుకోవచ్చండి. సరే, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ గారు యూటర్న్ అనొచ్చు, లేదంటే మారుతున్నారనొచ్చు, లేకపోతే తన ఎత్తుగడలో భాగంగా ఉండొచ్చు అనమాట. ఓకే, జనాల్ని తన వైపు తిప్పుకునే మార్గమైనా ఉండొచ్చు. ఓకే, కానీ 2023 కానీ 24 కానీ కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బలంగా బీజేపీ పార్టీ ఎదుగుతున్న నేపథ్యంలో మీరన్నట్టు కొత్త పిసిసి సారథి వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో అంతే బలంగా వెళ్ళినప్పుడు త్రిమిత పోటీ ఏర్పడే నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ నేత అయితేనేమి, ఉద్యమ పార్టీ అయితేనేమి, లేదంటే మీరు ప్రజల శక్తి అన్నారు, అట్లాంటి కేసీఆర్ యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఒకటి, మనం కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తే బలమైన ఉద్యమకారుడు ఆయన. సో ఆయన ఉద్యమంకారుడు, తన యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఒక గొప్ప రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఇప్పుడు సరే కొంచెము ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు కాక, కానీ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆయన తన యొక్క పాత పునర్వైభవాన్ని చేర్చుకుంటాడు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అతని యొక్క ఆశ లేదా లక్ష్యం కూడా ప్రధానమంత్రి కావాలని ఉందా, లేదా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉందా అని మనం గమనిస్తున్నాం. తను మొదటి నుంచి కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్నారు. తప్పేం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సహకారంలో అతని రాష్ట్ర ఏర్పాట్లో ఆయన ఎందరో నాయకులు కలిశారు. ఆ ప్రతి నాయకులతో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ నాయకులతో ఉన్నటువంటి స్నేహాన్ని ఆయన ఉపయోగించుకొని భవిష్యత్తులో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదు, కాకుండా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు. అదేవిధంగా ఇంతకుముందు మనం కేటీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాము. ఆయన భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని కొన్ని ఊహాగానాలు వినబడుతున్నాయి. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, హరీష్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు, లేదా కేసీఆర్ గారు కింగ్ మేకర్గా ఉంటారు. సో ఏది జరిగినా రాజకీయాల్లో ప్రతిదీ సంభవమే అని చెప్పచ్చు. వీటన్నిటితో పాటుగా కేసీఆర్ ఒక గొప్ప వ్యూహకర్త. ఆయన వేసే ఎత్తుగడలు సామాన్యంగా ఎవరికి అంతుచిక్కగా ఉంటాయి. అది కేసీఆర్ యొక్క వ్యక్తిగతంగా అతని గొప్పతనమని మనం విశ్లేషించవచ్చు ఈ సందర్భంగా. ఇది ఇవాల్టి జిందగీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఈరోజు మనం విశ్లేషించే ప్రయత్నం చేసినాం. ఏ పార్టీ వచ్చినా, ఏ పాలకుడు వచ్చినా జనరంజకంగా పాలించినప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారని మన జయప్రకాష్ గారు చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మాధవ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.